దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని మాటగా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రియా దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, మన జీవితంలో దేవుని వాక్యము కొదువైపోయి, దేవుని సన్నిధి మన గృహంలో లేక, మన కుటుంబంలో దేవుని ఆత్మ నడిపింపు లేక, నీ కుటుంబం ఆధ్యాత్మికంగా నిర్జీవమైన స్థితిలో ఉన్నదా? ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యం అనేటువంటి జీవజలములను ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానమును బట్టి దేవుడి కుటుంబములో ఈ దినమంతా కూడా నీకు తోడయుండి ప్రభు నిన్ను బలపరిచి నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక.